నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వినియోగం అలాగే సరఫరా ముఖ్యంగా ఇది ఎక్కువైపోతుంది. ఇటీవల కాలంలో విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, రాజమండ్రి తదితర ముఖ్యమైనటువంటి పట్టణాల్లో ఆ యొక్క గంజాయి రవాణా, వినియోగం, సరఫరా ఇలా చాలా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి ఈగల్ అనే ఒక విభాగాన్ని పెట్టారు. దాని ద్వారా ఈ యొక్క గంజాయి సరఫరా ఎవరైతే చేస్తున్నారో వారందరినీ పట్టుకుంటున్నారు పోలీసులు, ఆ ప్రత్యేక విభాగం. ఇప్పుడు తాజాగా మంగళగిరిలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరకడం అనేది కలకలాన్ని కలిగిస్తుంది. ఈ యొక్క డిలైట్ డాబా దగ్గర 4 యువకులను పట్టుకున్నారు ఈగల్ బృందం. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చ జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గం అంటేనే ఒక రకమైనటువంటి హై ప్రొఫైల్. అక్కడ ఉన్నటువంటి కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ ఆ యొక్క స్టూడెంట్స్ని టార్గెట్గా చేసుకొని అనేక రకాలుగా ఈ యొక్క మత్తు పదార్థాలు, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఏదైతే మంగళగిరిలో ఇప్పటి వరకు 4వ కేసు ఇది. ఆ మధ్య కేఎల్ యూనివర్సిటీలో కూడా, అంటే యూనివర్సిటీ క్యాంపస్ బయట గంజాయి సేవిస్తూ కొంతమంది యువకులు పట్టుబడ్డారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్గా చేసుకొని ఈ యొక్క ముఠా రెచ్చిపోతుంది. కృష్ణలంక, రాణిగారి తోట, కుంచినపల్లి ఈ ప్రాంతాల నుంచి యువకులు ఎక్కువ మొత్తంలో గంజాయి సరఫరా చేయటం, దానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకోవటం, ఇదొక బిజినెస్గా అయిపోతుంది యువతకు. దీనికి సంబంధించి వారిని విచారిస్తే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఎవరైతే పట్టుబడినటువంటి వారు ఉన్నారో వారి కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేయాలి. అప్పుడే ఈ యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకున్నారు. ఇది మంగళగిరికి సంబంధించినటువంటి పోలీసుల నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నారట. ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారే కాదు, వారి కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేయండి. వారిని కూడా జైలుకి పంపిస్తేనే వీరికి తగిన శాస్తి, బుద్ధి అనేది వస్తుంది, గుణపాఠం అనేది. దీనికి సంబంధించి తాజాగా మంగళగిరి డిలైట్ డాబా దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్లో కేవలం 4 కాదు, కొంతమంది పరారిలో ఉన్నట్లు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులను కూడా విచారించి వారిపై కూడా కేసులు నమోదు చేయండి. ఎందుకనంటే పేరెంట్స్ని కూడా జైలుకు పంపిస్తేనే వారిలో మార్పు వస్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హోమ్ డిపార్ట్మెంట్పై పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క డ్రగ్స్ దానిపై కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారట. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. రాష్ట్ర యువత ముఖ్యంగా ఇటువంటి మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయ్యి వారి యొక్క బంగారు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఏదో రకంగా దీన్ని కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఎవరైతే ఈ డ్రగ్స్ అంశానికి సంబంధించి కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారికి ఎటువంటి జాబ్స్ రాకుండా, అలాగే ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం లేకుండా చేయాలి అనే దాని మీద ముందుగా పేరెంట్స్తో కౌన్సిలింగ్, అయినా మార్పు రాకపోతే చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి యువత అనేది దేశ భవిష్యత్తుకు పునాది. కానీ విద్యార్థులు ముఖ్యంగా యువత వారి చేతులారా దాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు వారి భవిష్యత్తును. కాబట్టి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే చాలా నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. మంచి పరిణామం అది. ఎందుకంటే యువత పాడైపోకుండా ఒక మంచి మార్గంలో ప్రయాణించడానికి ఇటువంటి చర్యలు ఎంతో దోహదపడతాయి. కాబట్టి చూడాలి ఎంతవరకు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం సక్సెస్ అవుతుందనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.